లార్డ్ పిల్లలు ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు పౌలు లెసన్లోని సెకండ్ పార్ట్ మనం నేర్చుకోబోతున్నాము. మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా. సో మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి ప్రభా, మీరు మాకు ఇచ్చిన సమయానికై తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. నైనా పౌలు యొక్క మిషనరీ ప్రయాణం గురించి మేము ధ్యానిస్తుండగా నైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అతడు ప్రయాణించి మీ స్వార్థ ప్రకటించిన ప్రతి స్థలము గురించి నైనా మీ కొరకు అతడు నైనా పడిన ప్రయాసముల గురించి మేము నేర్చుకోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయము, మీ పరలోక దివ్య జ్ఞానమును సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణము, పౌల్స్ ఫస్ట్ మిషనరీ జర్నీ గురించి ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ అపోస్తల కార్యము 11వ అధ్యాయము 19 నుంచి 30 వచనాలు, తర్వాత 13 నుంచి 15 అధ్యాయాల వరకు యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్ 11 వర్స్ 19 to 30, చాప్టర్ 13 to 15. అయితే ఈ లెసన్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు మనం లాస్ట్ లెసన్లో ఏం నేర్చుకున్నామో ఒకసారి పాయింట్స్ అన్ని రికలెక్ట్ చేసుకొని మనం ఈ లెసన్ని స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? పౌలు కిల్కియాలోని తార్సులో ఆయన జన్మించాడు. ఆయన బెన్యామీన్ గోత్రంకి చెందినవాడు. అతని తండ్రి కూడా పరిసయుడు. అయితే అక్కడ వారు జన్మించినప్పుడు పౌలుకి రోమా ప్రభుత్వం యొక్క సిటిజన్షిప్ ఇవ్వబడింది. ఇంకా అదే సమయంలో అతనికి హీబ్రూ భాష, తర్వాత గ్రీకు భాష ఈ రెండు కూడా వచ్చనమాట. సో ఇప్పుడు పౌలు యొక్క తండ్రి పరిసయుడు కాబట్టి పౌలును కూడా అదే స్థాయిలో అతను పెంచడానికి ఉన్నత విద్య కోసం అతన్ని 13 సంవత్సరాల తర్వాత వారు యెరూషలేంకి పంపిస్తారు. సో యెరూషలేంకి వెళ్ళిన తర్వాత ధర్మశాస్త్రంలో మంచిగా చదువుకొని అతడు ప్రవీణుడుగా మారడానికి గమాలియేలు యొక్క పాదముల యొద్ద ఆయన ధర్మశాస్త్రంని నేర్చుకున్నవాడుగా అక్కడ ఉంటాడనమాట. సో అతను ధర్మశాస్త్రం నేర్చుకొని ధర్మశాస్త్రంలో మంచి ప్రవీణుడుగా ఉంటాడు. ఇంకా దాని విషయంలో ఆయన అనింద్యుడుగా ఉంటాడనమాట. యూదా మతం విషయంలో ఆయన పౌరుషం కలిగి రోషం కలిగిన వాడిగా అతను ఉంటాడనమాట. సో ఈ విధంగా ఉంటున్న సమయంలో ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత శిష్యులు యెరూషలేం అంతటిలో కూడా వారు సువార్తని ప్రకటించినప్పుడు అనేక మంది యూదులు కూడా సువార్తను అంగీకరించి క్రీస్తుని అంగీకరించి వారు క్రీస్తుకి శిష్యులుగా మారతారనమాట. సో ఇప్పుడు పౌలు యూదా మతం విషయంలో అతడు చాలా ఆసక్తి కలిగిన వాడు కాబట్టి వీరందరూ కూడా యూదులందరూ కూడా క్రైస్తవులుగా అంటే క్రీస్తుకు శిష్యులుగా వారు మారడం చూసి అతను తట్టుకోలేకపోతాడనమాట. ధర్మశాస్త్ర విషయంలో చాలా రోషం కలిగి అతను ఏం చేస్తాడు? సంఘాన్ని హింసించడం మొదలు పెడతాడు, సంఘాన్ని ఎంతో బాధ పెట్టడం మొదలు పెడతాడు అనమాట. సో ఈ విధంగా ఉంటున్నప్పుడు స్టెఫెన్ యొక్క మరణానికి కూడా అతను సమ్మతిస్తాడనమాట. సో దమస్కులో కూడా కొంతమంది వీళ్ళు క్రీస్తుని అంగీకరించారని తెలిసి అతను దమస్కులో ఉన్న వారిని కూడా హింసించడానికి అతని పత్రంను తీసుకొని అతను ప్రయాణమై వెళ్తున్న సమయంలో దమస్కుకి మార్గం దగ్గరలో వచ్చినప్పుడు గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన సమయంలో ఆ వెలుగు యొక్క ప్రత్యక్షత అంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షత అతనికి కలిగినప్పుడు అక్కడి నుండి అతను జీవితం మారిపోతుంది అనమాట. ఇంకా అననీయ అతన్ని క్రీస్తులోనికి అతన్ని నడిపిస్తాడు. ఆ తర్వాత క్రీస్తుని తెలుసుకొని క్రీస్తుని అంగీకరించిన అతను తర్వాత దమస్కులో కొన్ని రోజులు సువార్తను ప్రకటిస్తాడు. తర్వాత అరేబియాకి వెళ్ళి ఒంటరిగా అక్కడ ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని 3 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత తిరిగి దమస్కుకు వచ్చి మళ్ళీ ఆయన ప్రకటిస్తున్న సమయంలో క్రీస్తు గురించి ప్రకటిస్తున్న సమయంలో అక్కడ వారు ఆయనను చంపాలని చూసినప్పుడు శిష్యులు ఆయనని యెరూషలేంకి పంపిస్తారు. యెరూషలేంలో అపోస్తలులు ఎవరు అతన్ని అంగీకరించినప్పటికీ కూడా బర్నబా తిరిగి పేతురు దగ్గరికి అతను తీసుకుని వెళ్ళి పరిచయం చేసి అతను క్రీస్తుని ఏ విధంగా అంగీకరించాడన్న విషయాన్ని అతనికి తెలియజేసినప్పుడు తిరిగి అపోస్తలులు అతన్ని అంగీకరిస్తారు. సో యెరూషలేంలో కూడా అతను ప్రకటిస్తున్న సమయంలో అక్కడ కూడా అతన్ని చంపాలని చూస్తున్నప్పుడు అక్కడున్న సహోదరులందరూ కూడా ఆయనని తిరిగి అక్కడే తన సొంత స్థలమైనటువంటి తార్సుకి అక్కడికి పంపించేస్తారనమాట. సో ఇక్కడి వరకు లాస్ట్ లెసన్లో మనం నేర్చుకున్నాం. సో దాని తర్వాత జరిగిన విషయం ఏంటి? దాని తర్వాత దేవుడు ఏ విధంగా అతని జీవితంని నడిపించాడు, అతను ఏ విధంగా తన చేతిలో వాడుకున్నాడు అన్న విషయాన్ని మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. సో అతను తార్సుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తన స్నేహితులకి ఇంకొంతమందికి క్రీస్తు గురించి ప్రకటించ ఉండవచ్చు అనేసి ఆ విధంగా చెప్పబడుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటున్న సమయంలో ఇప్పుడు స్టెఫెన్ మొట్టమొదటి హతసాక్షి స్టెఫెన్ చనిపోయాడు కదా. ఆయన చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన చనిపోయిన తర్వాత సంఘం అంతా కూడా చెదిరిపోతుంది అనమాట. అనేక రాష్ట్రాలకు అనేక దేశాలకు
ఈ యొక్క శిష్యులైన వారందరూ కూడా చెదిరిపోతారనమాట. అప్పుడు చెదిరిపోయిన సమయంలో అనేక ప్రాంతములంతటిలో కూడా సువార్త ప్రకటింపబడుతుంది. ఈ సమయంలో దేవుడు పౌలుని కూడా అక్కడ వాడుకుంటాడు. అతని మిషనరీ ప్రయాణంల ద్వారా అనేక ప్రాంతములలో క్రీస్తు యొక్క సువార్త తీసుకొని వెళ్ళబడింది అనమాట. సో ఈ విషయాలన్నీ మనకి క్లియర్గా అర్థం కావాలంటే ఖచ్చితంగా మనకి ఈ లెసన్లో మ్యాప్ అనేది మనం నేర్చుకుంటే ఈ లెసన్లోని విషయాలన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతాయి అనమాట. సో పౌలుకి దేవుడు అన్యజనులకి సువార్త ప్రకటించువాడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. సో అది ఏ విధంగా నెరవేర్చాడంటే అతను 3 మిషనరీ ప్రయాణంల ద్వారా క్రీస్తు యొక్క సువార్తని అనేక అన్యజనుల యొద్దకి, రాజుల యొద్దకి, అనేకుల చోటికి ఆయన తీసుకొని వెళ్ళాడు. సో అది ఏ విధంగా అనేది మనం ఈ మ్యాప్ చూసి ఫస్ట్ మనం నేర్చుకుందాం అంటే. సో ఇప్పుడు మ్యాప్ నేర్చుకుంటున్న సమయంలో మీరు కూడా ఈ మ్యాప్ని నాతో పాటు మీరు డ్రా చేయడానికి ట్రై చేయండి. ఆ విధంగా నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు అతను ప్రయాణించిన ప్రతి స్థలం కూడా ఈజీగా మీరు అర్థం చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. ఇంకా అదే సమయంలో ఏంటంటే ఇప్పుడు ఈ లెసన్ చెప్పిన తర్వాత ఇంకొక లెసన్ రావడానికి మీకు కొంచెం టైం పడుతుంది. సో ఈ టైం గ్యాప్లో మీరు ఏం చేయండి అంటే అతను ప్రయాణించిన ఒక్కొక్క ప్లేస్ని 1 డే 1 ప్లేస్ నేర్చుకోండి చాలు. 1 డే 1 ప్లేస్ నేర్చుకుంటే ఏమవుతుందంటే తిరిగి ఇంకొక పార్ట్ నేర్చుకునే టైం కల్లా మీరు ఆ ప్లేసెస్ అన్నీ కూడా క్లియర్గా నేర్చుకోగలుగుతారు. ఒకసారి అన్ని ప్లేసెస్ అంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రోజు మీరు ఒక్కొక్క ప్లేస్ గురించి మీరు నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా అన్ని ప్లేసెస్ని మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఫస్ట్ మనం మ్యాప్ని నేర్చుకొని ఆ తర్వాత లెసన్ని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం సీ ఏరియాస్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం అంటే మహాసముద్రం అనమాట. దీని అవుట్లైన్ ఫస్ట్ మనం గీసుకుంటే జనరల్గా రఫ్గా మనకి ఓవరాల్గా యాక్చువల్గా ఇది ఇట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ దీని ఎడ్జ్ ఎక్కడైతుందో దీనికి ఆపోజిట్లోనే డెడ్ సీ మృత సముద్రం అంటారు కదా, అది డెడ్ సీ ఇక్కడ వస్తుంది అనమాట. దీనికి పైన గలిలయ సముద్రం, దీనికి పైన సిరియా దేశం. సో దీనికి ఇప్పుడు మనకి 3 ప్లేసెస్ గుర్తుండాలి, మహాసముద్రం, గలిలయ, డెడ్ సీ. అయితే ఈ డెడ్ సీకి ఎదురుగా యెరూషలేం అనమాట. ఇది యెరూషలేం. సో ఇప్పుడు దీని బార్డర్ ఎట్లా పాలస్తీనా బార్డర్ అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది, సేమ్ ఇండియన్ షేప్లోనే ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా ఇంకా రావాలి మనకి మ్యాప్ సైజుని బట్టి ఇంతే. సో దీన్ని ఇంకా మనం ఎన్లార్జ్ చేస్తే ఇది యాక్చువల్గా యోర్దాన్ నది, యేసుక్రీస్తు బాప్తిజం పొందుకున్నది. సో ఇప్పుడు పాలస్తీనా వచ్చేసి దీని షేప్ ఇట్లా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనకి 2 ప్లేసెస్ గుర్తుండాలి మెయిన్. కుప్రా ఒక ప్లేస్ అనమాట. కుప్రా అనేది ఇక్కడ దీవి, ఇది సముద్రం మధ్యలో ఉండే ఒక ప్లేస్. ఇది బర్నబా జన్మించినటువంటి స్థలం కుప్రా దీవి అనమాట. దీనికి పైననే కిలికియా, పౌలు జన్మించిన స్థలం కిలికియా. ఇక్కడ తార్సు అనే పట్టణం ఉంటుంది అనమాట. సో ఇది కిలికియా, ఇది కుప్రా. సో మనకి మెయిన్ గుర్తుండాల్సింది మహాసముద్రం, డెడ్ సీ, గలిలయ, దానికి తర్వాత యెరూషలేము, తర్వాత కుప్రా, తర్వాత కిలికియా. ఇవి మనకు గుర్తుంటే, ఈ అవుట్లైన్ గుర్తుంటే పౌలు యొక్క మిషనరీ జర్నీ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అయితే స్టెఫెను హతసాక్షిగా మారిన తర్వాత అక్కడున్న శిష్యులందరూ కూడా అనేక దేశాలకి చెదిరిపోతారు. ఇందాక లెసన్లో మనం విన్నాం కదా. అయితే ఈ కుప్రా దీవిలో ఉన్నవారు, ఈ కుప్రా దీవి యాక్చువల్గా ఇది మహాసముద్రం కదా, మెడిటరేనియన్ సీ, దీని మధ్యలో ఉన్న ఐలాండ్, ఇది దీని మధ్యలో ఉన్న ప్లేస్ని ఐలాండ్ అంటారు, దీవి అంటారు. సో ఇది కుప్రా దీవి, బర్నబా యొక్క జన్మస్థలం. సో ఇక్కడ నుంచి కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు, వాళ్ళు ఏం చేస్తారంటే సిరియాలోని అంత్యోకయకి వెళ్ళి అక్కడ కొంతమందికి అక్కడ ప్రభు వాక్యంని వారు అక్కడ ప్రకటిస్తారనమాట. అనేకులు దాని యందు విశ్వాసం ఉంచి క్రీస్తుని వారు అంగీకరిస్తారనమాట. ఈ విషయము యెరూషలేంలో ఉన్నటువంటి సహోదరులకి ఆ విషయం తెలుస్తుంది అనమాట. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే యెరూషలేం నుండి అంతియోకయకి బర్నబాని అక్కడికి పంపిస్తారనమాట. పంపించినప్పుడు బర్నబా ఇక్కడికి వచ్చి వారిని వాక్య విషయంలో వారిని స్థిరపరుస్తారు. స్థిర హృదయంతో వారు ప్రభువుని హత్తుకొని ఉండాలి అనేసి బర్నబా వారికి తెలియజేస్తాడనమాట. ఇంకా కొన్ని దినములు వారి మధ్యలో ఉండి ఆయన పరిచర్య చేస్తాడు. ఆ తర్వాత బర్నబా ఏం చేస్తాడంటే అంతియోకయ నుండి తార్సుకి వస్తాడు. తార్సు, ఇక్కడ తార్సులో ఇప్పుడు ఎవరున్నారు?
పౌలు ఉన్నాడు యెరూషలేములో, ఆయనను చంపాలని చూస్తున్న సమయంలో సహోదరులు ఆయనని తార్సుకు పంపించేస్తారు కదా. సో ఇప్పుడు పౌలు తార్సులో ఉన్నాడు కదా. సో బర్నబా అంతియోకై నుండి తార్సుకి వస్తాడనమాట. పౌలును వెతుక్కుంటూ వచ్చి పౌలును తనతో పాటే తీసుకొని తిరిగి అంతియోకైకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి అంతియోకైలో కొన్ని దినములు పరిచర్య చేస్తారనమాట. సో ఆ సమయంలో ఏం జరుగుతుందంటే యెరూషలేం నుంచి అగబు అనే ఒక ప్రవక్త వచ్చి అక్కడ భూమి అందంతటా కరువు కలగబోతుంది అనేసి ఆ విధంగా చెప్తారనమాట. చెప్పిన సమయంలో ఏం జరుగుతుందంటే అంతియోకైలో కొంతమంది శిష్యులు ఉన్నారు కదా. సో ఈ అంతియోకైలో ఫస్ట్ టైం ఇప్పుడు శిష్యులందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడతారనమాట. అప్పటి వరకు శిష్యులు ఎవరు కూడా క్రైస్తవులుగా పిలువబడలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ సిరియా అంతియోకైలో ఫస్ట్ టైం శిష్యులు క్రైస్తవులుగా పిలువబడతారు. అప్పటి వరకు శిష్యులే వాళ్ళు శిష్యులుగానే పిలువబడ్డారనమాట. యాక్చువల్గా శిష్యులు అంటే మనకి 12 మంది శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే శిష్యులు కాదు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఎంతమంది అయితే క్రీస్తుని అంగీకరించారో వారందరూ కూడా క్రీస్తుకి శిష్యులుగా పిలువబడ్డారనమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం అంతియోకైలో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడతారనమాట. సో ఈ అంతియోకైలో ఇప్పుడు అగబు ప్రవక్త కరువు గురించి ప్రవచించినప్పుడు ఈ అంతియోకైలో ఉన్నటువంటి కొంతమంది శిష్యులు ఏం చేస్తారంటే వారు డబ్బునంతటిని పోగు చేసి యెరూషలేంలోని సంఘానికి వారు పంపిస్తారనమాట. పౌలుతో ఇంకా బర్నబాతో యెరూషలేం సంఘానికి వారు డబ్బు సహాయంని పంపిస్తారనమాట. సో ఇప్పుడు పౌలు ఇంకా బర్నబా తిరిగి యెరూషలేంకే వస్తారనమాట. యెరూషలేంకి వచ్చి వారు కొన్ని దినములు అక్కడ ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ తిరిగి వాళ్ళు మళ్ళీ అంతియోకైకి ప్రయాణం అవుతారు. వాళ్ళు వెళ్తున్న సమయంలో మార్కు అను యోహానుని వారు తమతో కూడా తీసుకొని వెళ్తారనమాట. యాక్చువల్గా ఈ మార్కు ఎవరంటే మేడగదిలో శిష్యులు పరిశుద్ధాత్మ పొందుకున్నారు కదా 120 మంది, ఆ మార్కు యొక్క మేడగది, మార్కు సువార్త రాశాడు కదా, ఆ మార్కి అనమాట. సో ఆయన బర్నబాకి దగ్గర బంధువు అనమాట. సో వారు మార్కుని తీసుకొని తిరిగి అంతియోకైకి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వారు కొన్ని దినంలో అక్కడ ఉంటారు. ఉన్న తర్వాత ఒక రోజు ఏం జరుగుతుందంటే అంతియోకై సంఘంలో కొంతమంది బోధకులు ఇంకా ప్రవక్తలు కూడా ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఇంకా బర్నబాని సౌలును కూడా తన పని కొరకు వారిని ప్రత్యేకించమని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు అక్కడున్న వారందరూ కూడా వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి ఇంకా పౌలుని ఇంకా బర్నబాని కూడా దేవుని పని కొరకు వారు ప్రత్యేకపరుస్తారనమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం వారు దేవుడు తన పని కొరకు వారిని ప్రత్యేకించినప్పుడు ఇక్కడ వారు తమ మిషనరీ ప్రయాణంని ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తారు. పౌలు యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీ సిరియాలోని అంతియోకై నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు వారిని పంపిస్తాడనమాట. సో ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే అంతియోకై నుంచి వారి ప్రయాణంని స్టార్ట్ చేసి సెలూకయ అనేసి సీ పోర్ట్, ఇప్పుడు ఇదంతా సీ కదా, ఇక్కడ ఒక సీ పోర్ట్ సెలూకయ అనేసి సీ పోర్ట్కి వాళ్ళు వస్తారనమాట. సెలూకయ అనే సీ పోర్ట్కి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఓడ ఎక్కి బర్నబా యొక్క జన్మస్థలం అయినటువంటి కుప్రాకి వాళ్ళు వస్తారు. కుప్రాకి సో ఫస్ట్ టైం వాళ్ళు వచ్చింది ఎక్కడికి, కుప్రాకి వాళ్ళు వస్తారనమాట. కుప్రాకి వచ్చిన తర్వాత వాళ్ళు సెలూయా అనే ఒక స్థలంలో అక్కడ ఒక సమాజ మందిరం ఉంటుంది అనమాట. సమాజ మందిరం ఉంది అంటే అక్కడ అర్థం ఏంటంటే అక్కడ అనేక మంది యూదులు ఉన్నారు అనేసి అర్థం. సమాజ మందిరం అంటే యూదులు వారు కూడుకొని ధర్మశాస్త్రం చదవడము ఇంకా వారు ఆత్మీయ విషయాల కొరకు అక్కడ సమాజ మందిరంలో కూడుకొని ఉండేవారు అనమాట. సో సెలూయాలో అక్కడ సమాజ మందిరం ఉందంటే అక్కడ యూదులు ఉన్నారనేసి అర్థం అనమాట. సో వారు ఫస్ట్ టైం కుప్రాలోని సెలూయాకి వెళ్ళి అక్కడ సమాజ మందిరంలో వారు వాక్యంని ప్రకటిస్తారనమాట. తర్వాత వారు అక్కడి నుంచి పాఫు అనే ప్లేస్కి వస్తారనమాట. అదే కుప్రా దీవిలో పాఫు అనే ప్లేస్కి వాళ్ళు రెండో ప్లేస్కి పాఫు అనే ప్లేస్కి వాళ్ళు వస్తారనమాట. యాక్చువల్గా ఈ పాఫు అనే ప్లేస్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక సెర్గి పౌలు అనేసి ఒక అధిపతి ఉంటాడనమాట. అతని యొద్ద ఎలుమా అనేసి ఒక గారడివాడు, ఆయన అబద్ధ ప్రవక్త అనమాట. సో అప్పటికి కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు మనము ఇర్మియా టైంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నట్టు చదువుకున్నాం కదా. సో ఆ టైంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారనమాట. సో ఆ పాఫు స్థలంలో ఎలుమా అనేసి ఒక అబద్ధ ప్రవక్త గారడివాడు అక్కడ ఉంటాడనమాట. సో ఈ పాఫులో సెర్గి పౌలు అనేసి ఒక వ్యక్తి అధిపతి ఏం చేస్తాడంటే పౌలు బర్నబాని పిలిపించి ఆయన వాక్యం వినాలని ఆశపడతాడనమాట. కానీ ఆ అధిపతి గారడివాడు ఏం చేస్తాడంటే ఆయన వాక్యం వినకుండా అతన్ని ఆటంకపరుస్తాడనమాట. సో అప్పుడు పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయనని గద్దిస్తాడనమాట. ఆయనని గద్దించి ఇంకా అపవాది కుమారుడా అనేసి
అనేసి ఆయనని గద్దించి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గంను చెడగొట్టడం మానవా అనేసి పరిశుద్ధాత్మను ఆయన గద్దించి ఏం చెప్తాడంటే, నువ్వు కొన్ని దినంలో సూర్యుని చూడకుండా ఉంటావు, దేవుడు ఆ విధంగా నేను చేస్తాడు అనేసి అట్లా చెప్పినప్పుడు అతడి కన్నులకి ఇంకా మబ్బు కలిగి చీకటి కలిగి ఇంకా అతని కన్నులు కనబడవన్నమాట. ఎవరు నన్ను చేయిలు పట్టుకొని నడిపిస్తారా అనేసి ఆ విధంగా అతను ఎదురు చూస్తూ ఉంటాడనమాట. సో ఈ యొక్క ఆశ్చర్య కార్యం, ఒక అస్టానిషింగ్ ఈవెంట్ చూసినటువంటి ఆ అధిపతి సెర్గి పౌలు ఎవరైతున్నారో అతను ఇంకా ప్రభువునందు విశ్వసిస్తాడనమాట, ప్రభువును అతను అంగీకరిస్తాడనమాట. సో ఈ విధంగా పాఫులో ఆ విధంగా జరిగినాక వాళ్ళు కుప్ర దీవి అంతటిని సంచరించి తర్వాత వాళ్ళు ఎక్కడికి వస్తారంటే, వాళ్ళు పంఫూలియాలోని ఇక్కడికి వస్తారనమాట. పంఫూలియాలోని పెరిగే అనే స్థలానికి వాళ్ళు వస్తారనమాట. పెరిగే అనే స్థలానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మార్కు వీళ్ళని విడిచిపెట్టేసి, పౌలును బర్నబాను విడిచిపెట్టేసి అతను తిరిగి యెరూషలేంకి వెళ్ళిపోతాడు. ఆయన ప్రయాణం యొక్క అలసటే కావచ్చు, లేకపోతే స్వార్థ ప్రచారం చేస్తున్నప్పుడు జరిగిన శ్రమలే కావచ్చు, ఏ విషయంలో మనకు తెలియదు. కానీ అతను ఏంటంటే మార్కు అక్కడ వారిని విడిచిపెట్టి తిరిగి ఆయన యెరూషలేంకి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు పౌలు బర్నబా ఇద్దరు మాత్రమే ఉంటారనమాట. సో ఇది ఇక్కడ పంఫూలియా. దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వస్తారంటే, దీనికి స్ట్రైట్గా చూస్తే మనం ఇక్కడ అంతియోకయ ఉంటుంది అనమాట. రెండు అంతియోకయాలు మనం చూస్తున్నాం. సిరియా అంతియోకయ ఇది, తర్వాత పిసిదియాలోని అంతియోకయ. పిసిదియా ఇది కూడా ఒక దేశం అనమాట. సో ఫస్ట్ దేమో సిరియా అంతియోకయ, సెకండ్ దేమో పిసిదియా అంతియోకయ. సో ఇక్కడికి వాళ్ళు వస్తారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అంతియోకయలో కూడా సమాజ మందిరంలు ఉంటాయన్నమాట. సో ఒకసారి విశ్రాంతి దినంలో పౌలు బర్నబా ఏం చేస్తారంటే సమాజ మందిరంకి వారు వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చెప్తారంటే అధిపతులు, ఎవరైనా ఏమన్నా ప్రకటించాలి, ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు అనేసి ఆ విధంగా చెప్పిన సమయంలో పౌలు దానిని అవకాశంగా తీసుకొని ఆయన లేచి ఇంకా ప్రభువుని గురించి అక్కడ ప్రకటించడం ప్రారంభిస్తాడనమాట. యాక్చువల్గా ఆయన ఎట్లా స్టార్ట్ చేస్తాడంటే, మనం స్టెఫెన్ చెప్పిన విషయాలను మనం చూస్తాం కదా. ఆయన ఫస్ట్ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా విడిపించాడు అన్న విషయం నుంచి అతను స్టార్ట్ చేసుకొని వచ్చి ఏమని చెప్తాడంటే, ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ చరిత్ర అంతా చెప్పిన తర్వాత ఏమని చెప్తాడంటే, ఇప్పుడు ఎటువంటి దోషం లేకున్నప్పటికీ కూడా క్రీస్తుని మీరు సిల్వకు అప్పగించి ఉన్నారు, కానీ క్రీస్తుని దేవుడు మృతులలో నుండి లేపాడు, ఆయన ద్వారానే మనకి పాప క్షమాపణ కలుగుతుంది, ఆయన ద్వారానే మనకి నిత్య జీవం కలుగుతుంది అనేసి ఆ విధంగా ఆయన అక్కడ ప్రకటిస్తాడనమాట. దావీదు శరీరం అయితే కుళ్ళిపోయింది కానీ దేవుడు అతన్ని కుళ్ళిపోనియలేదు, అతన్ని మృతులలో నుండి దేవుడు లేపాడు అనేసి ఆ విధంగా అక్కడ ప్రకటిస్తాడు. అది విన్న వారికి అందరికీ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. అతను చెప్పిన విషయాలు ఎంతో మంచిగా అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు అంటారు, నువ్వు మళ్ళీ ఇంకొక విశ్రాంతి దినం మళ్ళీ రావాలి, నువ్వు మళ్ళీ మాకు ప్రకటించాలి అనేసి ఆ విధంగా వాళ్ళు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో మరుసటి విశ్రాంతి దినంలో మళ్ళీ తిరిగి పౌలు ఆ సమాజ మందిరంకి వెళ్తాడనమాట. ఆ సమయంలో పట్టణం అంతా కూడా అందరూ, అన్యులు యూదులు మొత్తం అందరూ కూడా అక్కడ పౌలు చేసే ప్రసంగాన్ని వినడానికి వారు వస్తారనమాట. వచ్చినప్పుడు ఇది చూసిన యూదులకు ఏమవుతుందంటే వాళ్ళలో ఈర్ష్య కలుగుతుంది అనమాట. ఈర్ష్య కలిగేసి వాళ్ళు ఏం చేస్తారంటే, వారు పౌలు చెప్తున్న విషయాలకి వాళ్ళను దానిని అడ్డగిస్తారనమాట. అడ్డగిస్తున్న సమయంలో అప్పుడు పౌలు బర్నబా వారికి భయపడకుండా వాళ్ళు ధైర్యంగా మాట్లాడతారు. వాళ్ళు ఏమని చెప్తారంటే, మొట్టమొదటిగా యూదులైన మీకు ప్రభు యొక్క విషయాలని ప్రకటించుట అవశ్యం, కానీ మీరు దానిని త్రోసివేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని విడిచిపెట్టి అన్యజనుల వైపు మేము వెళ్తాము, దేవుడు చెప్పిన ప్రకారంగా అన్యజనుల వైపు మేము తిరుగుతాము అనేసి ఆ విధంగా వాళ్ళు చెప్తారనమాట. ఈ విషయం చెప్పినప్పుడు అక్కడ ఉన్న అన్యజనులు దాన్ని విన్న వెంటనే వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. సంతోషం అనిపించి వారు పౌలు బర్నబా చెప్తున్న విషయాలను వాళ్ళు చక్కగా అంగీకరిస్తారనమాట. అంగీకరించి ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. ఇంకా ఆ సమయంలో ఆ ప్రదేశం అంతటా కూడా ప్రభు యొక్క వాక్యం ప్రబలమై అనేకులు ప్రభునందు అక్కడ విశ్వాసం ఉంచడం జరుగుతుంది అనమాట. ఇది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి యూదులు ఏంటంటే వాళ్ళలో ఈర్ష్య కలిగి అనేక భక్తిపరులైన స్త్రీలను ఇంకా అనేక యూదా మతస్థులను ఏం చేస్తారంటే, వారు పౌలుకి బర్నబాకి విరోధంగా వారిని రేపి అక్కడ నుంచి వారు వెళ్ళగొట్టేస్తారు. వారు అంతియోకయ నుంచి బయలుదేరి తర్వాత ఈకోనియాకి వస్తారనమాట. ఈకోనియా ఇది ఎక్కడంటే లుకయోనియాలోని, అది ఒక దేశంలోని ఒక
స్థలం అనమాట. ఈ కొన్యాలోకి వస్తారనమాట. ఈ కొన్యాలోకి వచ్చిన తర్వాత కొంతమంది అన్యులకి ఇంకా యూదులకి అక్కడ వారు సువార్త ప్రకటిస్తారనమాట. ప్రకటించినప్పుడు కొంతమంది యూదులు అక్కడ విధేయత చూపిస్తారు, సువార్తకి వారు లోబడతారు. అయితే అవిధేయులైనటువంటి యూదులు అంటే లోబడని వారు ఏం చేస్తారంటే, సువార్తకి లోబడని వారు అక్కడ ఉన్నటువంటి అన్యజనులని పౌలుకి ఇంకా బర్నబాకి విరోధంగా వారు రేపుతారనమాట. రేపినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది అపోస్తలుల పక్షంలో ఉంటారు, కొంతమంది ఇంకా యూదుల పక్షంలో ఉంటారనమాట. వాళ్ళు అంత వ్యతిరేకత ఇచ్చినప్పటికీ కూడా అక్కడ పౌలు బర్నబా వాళ్ళు ఏమి భయపడరు. కానీ దేవుడు వారి ద్వారా అనేక అద్భుత క్రియలు సూచక క్రియలు అక్కడ జరిగించి అక్కడ దేవుని వాక్యం బలంగా అక్కడ ప్రబలమైపోతుంది అనమాట. ఆ విధంగా ఉంటున్న సమయంలో ఏం జరుగుతుందంటే ఇంకా అన్యులు ఇంకా యూదులు కొంతమంది అధిపతులు కలిసి వీళ్ళందరూ ఏమని ప్లాన్ చేస్తారంటే రాళ్లతో కొట్టి పౌలుని బర్నబాని చంపేయాలనేసి వాళ్ళు నిర్ణయించుకుంటారనమాట. ఆ విధంగా నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయము పౌలు బర్నబాకి తెలిసిన తర్వాత వాళ్ళు ఈకొనియా నుండి వాళ్ళు ఏం చేస్తారంటే వారు అక్కడి నుంచి పారిపోయి లుస్త్రా దెర్బే పట్టణాలకి వాళ్ళు వస్తారనమాట. సో లుస్త్రాకి వాళ్ళు వచ్చేస్తారనమాట. వాళ్ళు ఇంకా అక్కడ నుంచి పారిపోయి లుస్త్రాకు వస్తారనమాట. లుస్త్రాకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే యాక్చువల్గా అక్కడ అనాగరికల పైన ప్రజలు అంటే ట్రైబల్ పీపుల్ అక్కడ ఉంటారనమాట. సో వారి మధ్యలో పౌలు ఒకసారి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే పుట్టినది మొదలుకొని బలహీన పాదములు కలిగిన వాడు ఒక కుంటివాడు అక్కడ ఉంటాడనమాట. అతను పౌలుని తేరి చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు పౌలు అతన్ని నువ్వు నడవాలనుకుంటున్నావా అనేసి చెప్పి అతను నడిచే విధంగా ప్రభు నామంలో చేసినప్పుడు ఆ యొక్క కుంటివాడు అక్కడ నడవడం ప్రారంభమవుతాడు. అతను లేచి గంతులు వేయడం మొదలు పెడతాడనమాట. ఈ విషయం చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోతారనమాట. లుస్త్రాలోని ప్రజలందరూ ఆశ్చర్యపోయి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు విగ్రహారాధన చేసే వాళ్ళనమాట. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే దేవతలే మనుషుల రూపంలో మా మధ్యలోనికి వచ్చారని చెప్పేసి ఏం చేస్తారంటే పౌలుని బర్నబాని వారు ఒక దేవతలుగా వాళ్ళు ఆ విధంగా చూస్తారనమాట. చూసి పౌలుకు ద్యుపతి అనేసి ఇంకా బర్నబాకి హెర్మి అని పేరు పెట్టేసి ఇంకా అక్కడ ఉన్న పూజారి ఏం చేస్తాడంటే ఆయన ఎద్దులను బలర్పించి పూలదండలు వారికి వేసి అక్కడ బలి అర్పణ చేయాలనేసి ఆ విధంగా అతను ప్రయాసపడుతుంటాడనమాట. ఈ విషయం చూసిన పౌలు బర్నబా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వారు తమ బట్టలు చింపుకొని ఏమని చెప్తారంటే మేము కూడా మేమంటే ఒక సాధారణమైన మనుషులమే, మేము కూడా మేమంటే స్వభావం కలిగిన వారమే, మేము దేవుళ్ళమేమి కాదు అనేసి ఆ విధంగా చెప్పేసి ఏమని చెప్తాడంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన జీవం గల దేవుడు. అంటే విగ్రహాలు జీవం కలిగినవి కాదు, కానీ ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన సమయానికి వర్షాన్ని ఇచ్చి మనకి మేలులను చేస్తూ ఆయన ఉన్నట్టుగా మనకి సాక్ష్యం ఇస్తున్నాడు అనేసి ఆ విధంగా వాళ్ళు అక్కడ ప్రకటిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ ప్రకటిస్తున్న సమయంలో యాక్చువల్గా అప్పుడు ఏం జరుగుతుందంటే అంతియొకయలో ఈకొనియాలో పౌలుకి బర్నబాకి విరోధంగా లేచిన వారు ఎంతమంది అయితే ఉంటారో ఆ యూదులందరూ కూడా ఇక్కడ లుస్త్రాకు వచ్చేస్తారనమాట. లుస్త్రాకు వచ్చేసి అక్కడ పౌలు బర్నబా ఇంకా ప్రకటించిన తర్వాత అక్కడికి వచ్చేసి ఏం చేస్తారంటే పౌలుని బాగా కొట్టేస్తారనమాట. వాళ్ళు కొట్టినప్పుడు ఆయన ఇంకా చచ్చిపోయాడు అనేసి ఇంకా వారు వెలుపలికి తీసుకెళ్ళిపోయి ఆయనని అక్కడ వదిలేస్తారనమాట. ఆ విధంగా వదిలేసినప్పుడు శిష్యులందరూ కూడా పౌలు చుట్టూ అక్కడ ఉంటారనమాట. కొద్దిసేపటికి ఇంకా ఆయన లేచి ఆయన అక్కడ నుంచి బయలుదేరేసి దెర్బే పట్టణానికి వస్తాడనమాట. దెర్బే యాక్చువల్గా ఈ అంతియోకయ, లుస్త్రా, దెర్బే ఇవన్నీ కూడా గలతీలో ఉన్నటువంటి సంఘాలు అనమాట. గలతీ యాక్చువల్గా ఇది గలతీ అనమాట, గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు అనమాట. సో ఇక్కడికి దెర్బేకి వస్తారనమాట. పౌలు బర్నబా వాళ్ళిద్దరు దెర్బేకి వచ్చి అక్కడ ఉండి కొన్ని రోజులు అక్కడ వాక్యంని వారు ప్రకటించి కొంతమంది శిష్యులనికే చేసిన తర్వాత తిరిగి ఏం జరుగుతుందంటే వాళ్ళు తిరిగి రిటర్న్ జర్నీ వాళ్ళది స్టార్ట్ అవుతుంది అనమాట. తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా లుస్త్రాకి వస్తారు. లుస్త్రా నుంచి ఈకొనియాకి వచ్చి అంతియోకియా తర్వాత వాళ్ళు పెరిగేకి వాళ్ళు వస్తారనమాట. వచ్చేసి ఇంకా వాళ్ళు రిటర్న్ జర్నీ చేస్తున్న సమయంలో శిష్యులందరికీ వారు ఏమని చెప్తారంటే అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నది, కాబట్టి మీరు స్థిర హృదయం కలిగిన వారిగా ఉండాలి అనేసి వారు ఏం చేస్తారంటే ఆ శిష్యులందరికీ వాళ్ళు అక్కడ బోధించి ఇంకా ప్రభు నామంని బట్టి వారు ప్రార్థన చేసి ప్రతి సంఘంలో కూడా వారు పెద్దలని నియమించి తాము నమ్ముకున్నటువంటి ప్రభువుకి వారిని అప్పగించేసి వారు అక్కడ నుంచి రిటర్న్ జర్నీ చేసేసి తర్వాత వాళ్ళు పెరిగికి వచ్చి ఈ పిసిదియా ప్రాంతంలో తిరిగి మళ్ళీ వాళ్ళ ఈ యొక్క దేశమంతటా కూడా సువార్త ప్రకటించి పెరిగికి వచ్చి అక్కడి నుంచి అత్తలియాకి వస్తారనమాట. అత్తలియాకి వచ్చేసి వాళ్ళు అత్తలియా నుంచి
తిరిగి వాళ్ళు రిటర్న్ జర్నీ అంత్యోకయకి స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు మధ్యలో కుప్రాకి వెళ్ళరు. వాళ్ళు స్టార్ట్ చేసింది కుప్రా, కానీ ఇక్కడికి వెళ్ళరు. ఇదంతా సముద్రం కదా, కాబట్టి ఇక్కడ సీ పోర్ట్ ఉంది. ఈ సీ పోర్ట్ నుంచి తిరిగి వాళ్ళు రిటర్న్ జర్నీ అంత్యోకయకి స్టార్ట్ చేస్తారనమాట. అయితే వాళ్ళు ఏవైతే స్టార్ట్ చేశారో అవన్నీ వాళ్ళు రిటర్న్ వాటిని కలుసుకుంటూ తర్వాత అత్తెలియాకి వచ్చి అత్తెలియా నుంచి చివరికి అంత్యోకయ సంఘానికి వారు వెళ్ళిపోతారు. అంత్యోకయకి వెళ్ళిన తర్వాత ప్రభు చేసిన కార్యములను అక్కడ సంఘంతో వారు వివరిస్తారు. అన్యజనుల మధ్యలో దేవుడు ఏ విధంగా ద్వారం తెరిచాడు, ఏ విధంగా వారు శ్రమల గుండా వస్తున్న సమయంలో దేవుడు వారిని కాపాడాడు అన్న విషయాలన్నిటిని కూడా అక్కడ సంఘంతో పంచుకుంటారనమాట. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది, చూసారా? పౌలు బర్నబా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు కుప్రాకు వచ్చారు. కుప్రాలో వారికి ఎటువంటి హింసలు జరిగినాయా? జరగలేదు. సో యాక్చువల్గా ఈ పాఫులో పౌలు సౌలు ఇక్కడ నుంచి పౌలుగా ఇక్కడ పిలువబడడం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆయన గ్రీక్ నేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత పెరిగేలో వారికి ఏమైనా శ్రమలు వచ్చాయా? రాలేదు. తర్వాత అంత్యోకయకి వచ్చాక అక్కడ వారిని ఏం కొట్టలేదు, కాకపోతే వాళ్ళు అక్కడ నుంచి తోలివేశారు, అక్కడ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఈ కొన్నికి వచ్చారు. ఈ కొన్నికి వచ్చాక ఇక్కడ కొట్టారా? కొట్టలేదు. చంపాలనుకున్నారు. అంటే ఇక్కడ వెళ్ళగొట్టేశారు, ఇక్కడ కొంచెం శ్రమ పెరిగింది, చంపాలనుకున్నారు. కానీ చంపాలనుకున్న తర్వాత లుస్త్రాకు వచ్చేసరికి ఏమైంది? పౌలు చనిపోయేంతగా కొట్టారంటే వారికి శ్రమ అనేది పెరిగిపోయింది. శ్రమల్లో కూడా పౌలు ఏం చేశాడు? క్రీస్తు యొక్క సువార్తని ప్రకటిస్తున్నాడు. సో ఇక్కడికి పౌలు యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీ ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది అనమాట. దీని యొక్క సమ్మరీ జస్ట్ మనం ఒకసారి చూస్తే ఏంటి, అంత్యోకయలో పరిశుధాత్మ చేత వారు పంపబడ్డారు. సెలూకయకు వచ్చి ఓడయకి కుప్రాకు వచ్చారు. కుప్రాలో సెలూయాలో ఫస్ట్ వారు సమాజ మందిరంలో సువార్త ప్రకటించారు. పాఫులో అధికారి విశ్వసించాడు. తర్వాత పెరిగేకి వచ్చారు. పెరిగేలో మార్కు వెళ్ళిపోయాడు. తర్వాత అంత్యోకయకి వెళ్ళారు. అంత్యోకయలో సమాజ మందిరంలో ప్రకటించినప్పుడు కొంతమంది విశ్వసించారు. అక్కడ నుంచి వారు వెళ్ళగొట్ట ఈ కొన్నికి వచ్చినప్పుడు యూదులు అన్యులు కూడా కొంతమంది విశ్వసించారు. అక్కడ వాళ్ళని చంపాలనుకున్నప్పుడు వాళ్ళు లుస్త్రాకి పారిపోయారు. లుస్త్రాకి వచ్చినాక బలహీన పాదములు గల వాడు స్వస్థపరచబడ్డాడు. అక్కడ కొంతమంది అంగీకరించి పౌలు కొట్టబడిన తర్వాత దెర్బేకి వచ్చారు. దెర్బేలో కొంతమంది అక్కడ అంగీకరించిన తర్వాత వాళ్ళు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు. సో ఇది ఆర్ షేప్, మీకు ఈజీ గుర్తుండడానికి ఆర్ షేప్ అయిన జర్నీ చూస్తున్నారా? సో రిటర్న్ జర్నీలో అత్తెలియాకి వచ్చేసి అత్తెలియా నుంచి అంత్యోకయకి వచ్చారు. సో ఇక్కడికి ఫస్ట్ జర్నీ అనేది కంప్లీట్ అయిపోతుంది. పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణం వారు పూర్తి చేసుకున్న తర్వాత పౌలు బర్నబా వీరిద్దరు కలిసి కొన్ని దినములు వారు అంత్యోకయలో ఉంటారనమాట. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే యూదయలోని కొంతమంది సహోదరులు వచ్చి అంత్యోకయలో ఉన్న వారికి ఏమని చెప్తారంటే సున్నతి లేకుండా మీరు రక్షణ పొందుకోలేరు అనేసి ఆ విధంగా వారు అక్కడ ప్రకటిస్తారనమాట. యాక్చువల్గా ధర్మశాస్త్రం మోషేసిన ప్రకారంగా సున్నతి అనేది ఇజ్రాయెల్ ప్రజలు ఖచ్చితంగా అది చేసుకోవాల్సిన విషయమే అనమాట. కాబట్టి వారు ఆ విధంగా సున్నతి పొందుకుంటేనే మీరు రక్షణ పొందుకోగలుగుతారు అనేసి యూదయలోని సహోదరులు అంత్యోకయలో ఉన్న వారికి వచ్చి ఆ విధంగా చెప్తారనమాట. చెప్పినప్పుడు దీని విషయంలో కొంచెం వాద వివాదం జరుగుతుంది. యాక్చువల్గా సున్నతి అనేది మీరు ఏసాక్ లెసన్లో విన్న విషయం అనమాట. సో ఈ విధంగా జరిగినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పౌలు బర్నబా ఇంకా తర్వాత వీళ్ళు యెరూషలేంలోని సహోదరుల యొద్దకు వస్తారు. దీని విషయమే చర్చించడానికి వారు యెరూషలేంకి వస్తారనమాట. ఇక్కడ యెరూషలేం సభ, జెరూసలేం కౌన్సిల్ ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతుంది అనమాట. ఈ సభలో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు. శరీరధారిగా యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు యాకోబు అనేది సహోదరుడు అతనికి, ఆయనకి ఉన్నారు. అది మనం యాకోబు లెసన్లో విన్నాం కదా. సో ఈ యాకోబు, పౌలు, బర్నబా, పేతురు వీరందరూ కూడా దీని విషయంలో చర్చించేసి వారు ఒక నిర్ధారణకు వస్తారనమాట. రక్షణ పొందుకోవడానికి సున్నతి అవసరం లేదు అనేసి వాళ్ళు అది నిర్ధారిస్తారనమాట. ఈ విధంగా అక్కడ జరుగుతుంది అనమాట. యాక్చువల్గా సున్నతి అనేది అది ధర్మశాస్త్ర సంబంధమైన విషయం కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలంటే సున్నతితో సంబంధం లేదు. సిలువ వేయబడిన యేసుక్రీస్తునందు వారి విశ్వాసం ఉంచినప్పుడు వారి పాపములన్నిటి కూడా క్షమించబడుతుంది అనమాట. సో ఈ విధంగా జరిగిన తర్వాత వీళ్ళది ఇక్కడతో అక్కడ ఆ కౌన్సిల్ అనేది ముగిసిపోతుంది అనమాట. దీని తర్వాత పౌలు యొక్క సెకండ్ మిషనరీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆయన బర్నబాతో ఏమని చెప్తాడంటే మనం తిరిగి ఏ ప్రదేశంలో అయితే మనం ప్రభు యొక్క వాక్యంని ప్రచురించాము అక్కడికి ఆ ప్రదేశాలకి వెళ్ళి అక్కడ ఉన్న వారందరూ ఏ విధంగా ఉన్నారో మనం వెళ్ళి ఒకసారి తిరిగి చూసేసి వస్తాము అనేసి ఆ విధంగా బర్నబాతో చెప్తారనమాట. బర్నబా అంటాడు మార్కును కూడా మనం తీసుకొని వెళ్దాం అన్నప్పుడు దానికి పౌలు ఒప్పుకోడు. ఎందుకంటే పెరిగేలో అంటే పంఫులియా నుంచి అయిన వారు
వారితో ఉండకుండా ఆయన రిటర్న్ తిరిగి వచ్చాడు కాబట్టి అతన్ని తీసుకెళ్ళడం అనేది పౌలుకి ఇష్టం ఉండదన్నమాట. కాబట్టి మార్కుని తీసుకెళ్ళొద్దు అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఈ విషయం బర్నబాకి నచ్చదనమాట. కాబట్టి బర్నబా ఏం చేస్తాడంటే అక్కడ నుంచి మార్కుని తీసుకొని ఆయన కుప్రాకి ఆయన ప్రయాణమై వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి పౌలు బర్నబా ఇద్దరు కూడా వేరైపోతారనమాట. సో ఇప్పుడు పౌలు ఏం చేస్తాడంటే శీలా అనే ఒక వ్యక్తిని ఆయన తీసుకొని అక్కడ నుండి ఆయన తన సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేస్తాడనమాట. ఇది మనం నెక్స్ట్ లెసన్లో చూసుకుంటాం అనమాట. సో ఇప్పటి వరకు ఈ లెసన్లోని పాయింట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటనేది మనం చూసుకుందాం అనమాట. సో ఈ లెసన్లో మనం చూస్తే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా నెరవేర్చాలనేది ఈ లెసన్లో మనం చూస్తున్నామంట. అయితే పౌలు జీవితంలో అదే మనం చూస్తున్నాం. ఇప్పుడు పౌలుని చూస్తే యాక్చువల్గా ఆయన క్రీస్తుని అంగీకరించడానికి ముందు ఆయన ఒక హింసకుడిగా దూషకుడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు అతన్ని ఏర్పరచుకున్నాడో, తన చేతిలో ఒక పాత్రగా వాడుకోవడానికి ఏర్పరచుకున్నాడో, అననీయ ద్వారా తన యొక్క సంకల్పాన్ని దేవుడు పౌలుకి తెలియజేశాడు. ఏమని? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట నా నామమును భరించే ఒక సాధనంగా నేను అతన్ని వాడుకుంటాను అనేసి, ఆ విధంగా ఇక్కడికి వెళ్ళినా కూడా ఈయన నా నామమును భరించేవాడిగా ఉంటాడు అనేసి ఆ విధంగా పౌలు విషయంలో దేవుడు తన నిర్ణయాన్ని తెలియజేశాడంటే ఒక సువార్త భారంను, క్రీస్తును ప్రకటించే భారంను దేవుడు పౌలు మీద పెట్టి ఉన్నాడు. సో కాబట్టి పౌలు ఏమని చెప్తున్నాడు? సువార్త భారము నా మీద మోపబడి ఉంది, అది ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తున్నాను అనమాట. పౌలు మీద మోపబడిన ఆ సువార్త భారంను ఆయన నమ్మకంగా నెరవేరుస్తూ వచ్చాడు. ఆయనకి అనేక శ్రమలు, ఎన్నికలు, ఇబ్బందులు, అన్ని విషయాలు అంటే ఆయన మరణం వరకు కూడా కొట్టబడ్డాడు, మరణించేంత స్థాయిలో ఆయన కొట్టబడ్డాడు. అన్ని సమయాల్లో కూడా ఆయన క్రీస్తు నామమును భరించేవాడిగా, క్రీస్తును ప్రకటించేవాడిగా ఉన్నాడు. అక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. యాక్చువల్గా సువార్త ప్రకటిస్తే ఆయనకు శ్రమలు కలిగాయా? సువార్త ప్రకటించకపోతే ఆయనకు శ్రమ కలుగుతుండేనా? సువార్త ప్రకటించినప్పుడే ఆయనకు అనేక శ్రమలు కలిగాయి. కానీ ఆ శ్రమలని పౌలు శ్రమలుగా చూడలేదు. దేవుని విషయంలో ఆయన వాటి విషయమందు ఆయన ఆనందించాడు. యాక్చువల్గా అంత్యోకయలో వారిని హింసిస్తున్నప్పుడు వారు ఆనందించారని అక్కడ ఉంటుంది అనమాట. సో ఆయన ఆ శ్రమలలో ఆయన ఆనందించాడు. కానీ ప్రకటించకపోవడమే శ్రమ అనుకుంటారు. కానీ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు? వారికి కలిగిన శరీర సంబంధమైన ఇబ్బందులు, ఇరుకులు, వాటిని శ్రమగా చూస్తారు. కానీ పౌలు వాటిని ఇబ్బందిగా, వాటిని శ్రమగా చూడలేదు. కానీ ప్రకటించకపోవడం అనేది ఒక శ్రమగా చూశాడు. కాబట్టి ఆయన మీద మోపబడిన భారంని ఆయన అన్ని పరిస్థితులలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ముందైతే ఆయన ఎవరైతే ప్రకటించారో వారికి విరోధంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయననే ప్రకటించువాడిగా మారి ఆయనే ఇప్పుడు హింసింపబడువాడిగా మారాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి? మనం పౌలు మీద ఒక్కడి మీదే కాదు సువార్త భారం మోపబడింది. మనం క్రీస్తు శిష్యులైన మనం అందరి మీద కూడా, క్రీస్తుని అంగీకరించిన వారందరూ ఎవరు? క్రీస్తు శిష్యులు. కాబట్టి క్రీస్తు శిష్యులందరి మీద కూడా సువార్త భారము మోపబడింది. అంటే మన మీద కూడా క్రీస్తు యొక్క సువార్త భారము మోపబడింది. కాబట్టి మనం దానిని నమ్మకంగా మన జీవితంలో మనం నెరవేర్చాలి. అయితే మనం సువార్త ప్రకటించడానికంటే ముందు మొట్టమొదటిగా ఆ సువార్తని మన జీవితంలో మనం దాన్ని తీసుకోవాలి. పౌలు ప్రకటించడానికంటే ముందు ఏం చేశాడు? ఆ క్రీస్తుని ఆయన అంగీకరించి తర్వాత ఆయనని ప్రకటించాడు. మనం కూడా మన యొద్దకు సువార్త వస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? నశించిపోతున్న మన ఆత్మ విషయంలో ఫస్ట్ మనకు భారం కలిగి ఉండాలి. సువార్త ఎందుకు ప్రకటిస్తాము? నశించే ఆత్మలని రక్షణలోకి నడిపించడానికి సువార్త ప్రకటిస్తాం కదా. కాబట్టి మొట్టమొదటిగా మన ఆత్మ విషయంలో మనం భారం కలిగి ఉండాలి. తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు మన చుట్టుపక్కల డైలీ మీరు మీ ఫ్రెండ్స్తో కూర్చుంటారు. 24 hours మీరు ఏం చేస్తారు? మనుషుల మధ్యలో ఉంటారు. డే అంతా కూడా మీరు మీ ఫ్రెండ్స్ మధ్యలో ఉంటారు. ఇప్పుడు పౌలు అయితే అనేక దేశాలకి ఆయన కాలినడకన వెళ్ళాడు, సముద్ర ప్రయాణం చేశాడు. అసలు ఆయన కాలినడకనే ప్రయాణిస్తూ సువార్త ప్రకటించినట్టుగా రాయబడి ఉంటుంది అనమాట. సో అంత శ్రమపడి ఆయన సువార్త ప్రకటించాడు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? మనం అంత ప్రయాణం ఇప్పుడు మనం చేయట్లేదు కదా. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు డే అంతా మీతో ఉన్న ఫ్రెండ్స్తో మీరు ఎక్కడో ప్రయాణం చేసి వెళ్ళి చెప్పక్కర్లేదు కదా. వారికి మీరు మీతో ఉంటున్నప్పుడే వారికి సువార్త ప్రకటించవచ్చు. రేపు ఒక దినం ఇప్పుడు వారి ఆత్మల విషయంలో మనకి భారం లేకపోతే మనం ఏమవుతుంది? ఇప్పుడు డే అంతా వారు మీతో ఉంటారు. రేపు దేవుని రాకడ వచ్చినప్పుడు మీరు దేవుని రాజ్యంలో ఉండి వారి నరకంలో ఉంటే మనకు సంతోషంగా ఉంటుందా? అలా ఉండలేం. వారు మనతో ఉన్నప్పుడే వారి ఆత్మ విషయంలో మనకి ఏమి ఉండాలి? భారం ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? వారికి సువార్త ప్రకటించే విషయం మనం చేయాలి. ఇంకా అదే సమయంలో ఇప్పుడు మీ ఇంట్లో కొంతమంది పేరెంట్స్ అందరూ రక్షణ పొందుకున్న వాళ్ళు ఉండరు. కొంతమంది మమ్మీ రక్షణ పొందుకోవచ్చు, కొంతమంది డాడీ వాళ్ళు రక్షణ పొందుకోకపోవచ్చు, లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ రక్షణ లేని వారు ఉండొచ్చు. సో అలాంటి వారు ఉంటున్న
ఉన్నప్పుడు వారి ఆత్మ విషయంలో మీకు వారి విషయంలో భారం కలిగి ఉండేవారికి మీరు క్రీస్తు యొక్క సువార్తను వారికి చెప్పాలి. బంధువుల్లో కూడా మీరు క్రీస్తు యొక్క సువార్తను వారికి చెప్పాలి. మొత్తానికి నశించిపోయే వారి ఆత్మల విషయంలో మీరు భారం కలిగి వారికి ప్రకటించి వారి విషయంలో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా, విజ్ఞాపన చేసే వారిగా, మీరు భారం కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. దేవునికి రాకడ యొక్క సూచనలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి కదా. కాబట్టి నేడో రేపో దేవుడు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం ఎత్తబడాలంటే ఏ విధంగా ఉండాలి? మన ఆత్మ రక్షింపబడినదై ఉండాలి. మన తోటి వారు కూడా ఎత్తబడాలంటే ఏంటి? మనం వారి ఆత్మ కూడా రక్షణ పొందుకున్నదై ఉండాలి. కాబట్టి మనకి సమయం ఉంటుండగానే మనం మనకు తెలిసిన వారందరికీ కూడా సువార్త ప్రకటించే వారిగా మనం ఆ విధంగా ఉండాలి. దేవుడు మన మీద మోపిన భారంని మనం నమ్మకంగా, పౌలు వలె మనం నమ్మకంగా నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం సిద్ధపడతాం. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధ దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. ఈ సమయం వరకు మీ కృప చేత మమ్మల్ని నడిపించిన దేవా, మీకు స్తోత్రం నైనా. అవును ప్రభా, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట పౌలును ప్రభా మీ నామంను భరించి ఒక సాధనంగా, ఒక పాత్రగా మీరు నియమించుకున్నారు. దానిని ఆయన నమ్మకంగా నెరవేర్చి ఉన్నాడు ప్రభా. మీరు నైనా మా మీద మోపబడి ఉన్న స్వార్థ భారంను మేము నమ్మకంగా నెరవేర్చడానికి నైనా మేము తెలిసిన వారందరికీ కూడా మీ స్వార్థను ప్రకటించి మీ కొరకు సిద్ధపరచులాగున మీ కృప మాకు దయచేయమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.